నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు 1996వ సంవత్సరం తెలుగు గంగా ప్రాజెక్టు ముంపు గ్రామాల కింద గుర్తించిన వండ్లూరు గ్రామ ప్రజలకు నేటికి 32 సంవత్సరాలు గడిచిన పొదలకూరు మండలం ఉట్లపాలెం నందు ప్రభుత్వం 43 కుటుంబాలకు 6 ఎకరాల 9 సెంట్లు ప్రభుత్వం కేటాయించి ఇండ్ల స్థలాల కొరకు హద్దులు ఏర్పరచమని ఆదేశించగా నేటికి రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు సమన్వయ లోపంతో ఇంటి స్థలాలు కేటాయించలేదని ఈ విషయమై 2 సార్లు కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సమస్య పరిష్కారం కాలేదని నేడు మరలా కలెక్టర్ దృష్టికి సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, చంద్రశేఖర్, దేవినేని వెంకటేశ్వర్లు, కూటమి పార్టీ నాయకులు, తెలుగు గంగా ముంపు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజ్ఞప్తి చేశారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. 32 సంవత్సరాల నుంచి తెలుగు గంగా ప్రాజెక్టు ముంపు ప్రాంత వాసులు కలువాయి మండలంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 43 కుటుంబాలు అయ్యా మాకు ఉండటానికి నివాసాన్ని కల్పించండి అని చెప్పి చేతులు జోడించి మొక్కుతా ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరుగుతున్నారంటే మనం ఎక్కడున్నాం? స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటితే ఇంకా పేద బడుగు బలహీన వర్గాలు ముంపు ప్రాంతాల్లో మునిగిపోయి భూములు కోల్పోయి నిరాశ్రితులయ్యి అల్లాడుతూ ఉంటే ప్రభుత్వ అధికారులకి కనికరం లేదా? ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నారు అధికారులు? నిన్నటి రోజు మా సోదరులు ఈ విషయం చెప్పిన తర్వాత నిజంగా గుండె తరుక్కుపోయింది. అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రావస్థలో ఉన్నారా? కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల? గౌరవనీయులైన కలెక్టర్ గారికి చేతులు జోడించి నమస్కరించి ఒకటే తెలియజేస్తా ఉన్నా, పేదల కోసం ముంపు ప్రాంత వాసులు 2 సార్లు మీ వేదిక మీదనే అర్జీలు ఇవ్వడం జరిగింది, అయినా ఇంకా పరిష్కారం కాల. దీనికి ప్రధాన కారణం రెవెన్యూ శాఖకి ఇరిగేషన్ శాఖకి మధ్యలో ఎవరు కలపాలయ్యా? మీకు బాధ్యత లేదా? పేదలు మీ చుట్టూ తిరగాల. కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఒక అర్జీ ఇచ్చున్నారు. మరి ఆయన చెప్పినా గానీ అధికారులు నిమ్మక నీరెత్తినట్లున్నారు. ఆ 43 కుటుంబాలకి ఏదైతే పొదలకూరు మండలంలో ఉట్లపాలెం దగ్గర సర్వే నంబర్ 91లో 6 ఎకరాల చిల్లర భూములు కేటాయిస్తున్నారు. మరి ఆ ఇచ్చేదానికి మీకు నొప్పేంది? ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టాం. ఏదైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు కేటాయించి వాళ్ళకి R&R కింద ఇచ్చినటువంటివి శాంక్షన్ చేసేంత వరకు ఉపేక్షించేది లేదు. మా అధినేత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తా. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వినతి పత్రం కలెక్టర్ గారికి ఇస్తున్నారో ఈ విషయం పైన 10 రోజుల లోపల క్లారిటీ గాని రాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం మేము ఆమరణ నిరాహార దీక్ష చేసి వాళ్ళకి రావాల్సింది, వాళ్ళకి ఇవ్వవలసింది ఖచ్చితంగా ఇచ్చేంత వరకు ఉపేక్షించను అంతే. జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. తెలుగు గంగా ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత కొన్ని లక్షల ఎకరాలు సాగు జరుగుతుంది. పక్క రాష్ట్రానికి తాగునీరు అందిస్తున్నాం. కానీ భూములు కోల్పోయిన వారు ఇంకా ఎదురు చూడాలా? ఒక్కసారి ఆలోచించండి. పార్టీలకు కాదు, ప్రజల కోసం ప్రతి ఒక్కరు అండగా నిలబడండి. పేదల కోసం నిలబడండి, ఎస్సీల కోసం నిలబడండి, ఎస్టీల కోసం నిలబడండి, బీసీల కోసం నిలబడండి. వాళ్ళకి R&R కింద ఇచ్చినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళకి వసతులు కల్పించేంత వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి జనసేన పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఈరోజు.